దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఈ రోజున మనం ఓ ప్రముఖ రచయిత ప్రేమ్ కుమార్ వారితో ముచ్చటిస్తూ వారు చేసిన రచనల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ప్రేమ్ కుమార్ తను కేవలం రచయితే కాకుండా ఆడియో వీడియో కార్యక్రమాలను కూడా నిర్వహించారు. అందులో కొన్ని శిలువ మార్గం, తర్వాత రేడియో వెరితాస్లో పలు కార్యక్రమాలు చేశారు. మృత్యుంజయుడు అని సీడీలో టైటిల్ సాంగ్ను కూడా రచించారు. శ్రీసభ జీవం అనే సీడీలో గురుపట్టంపై పాటను రచించారు. ఈ గురుపట్టం యొక్క విశిష్టతను గురించి కూడా అందులో ప్రస్ఫుటంగా ప్రస్తుతించారు. తర్వాత భారతమిత్రం రాష్ట్ర స్థాయి కవితల పోటీలు కూడా ప్రథమ బహుమతి పొందారు. అమృతవాణి బైబుల్ డైరీ 2014, 2016ని కూర్పు చేశారు. ఈ సందర్భంగా మన స్టూడియోకు వచ్చి మనతో ముచ్చటిస్తున్న ప్రేమ్ కుమార్ రచయితను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నమస్కారం ప్రేమ్ కుమార్. నమస్తే ఫాదర్. దివ్యవాణి ఛానల్ని వీక్షిస్తున్న యావత్ తెలుగు కథోలికులందరికీ ముందుగా నా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రేమ్ కుమార్, ఇన్ని రచనలు, ఇన్ని ఆడియో వీడియో కార్యక్రమాలు నిర్వహించారు కదా, మీ విద్యార్హతలు ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఫాదర్, ముందుగా నా బాల్యం గురించి చెప్పుకోవాలంటే నేను గుంటూరులో పుట్టాను. మా నాన్నగారు జోసఫ్, మా అమ్మ తెరేసమ్మ. మా నాన్నగారు గుంటూరులో ప్రింటింగ్ ప్రెస్ ఉండేది చిన్నది. ఆయన కార్మికుడిగా మొదలుపెట్టి ప్రింటింగ్ ప్రెస్కి ఓనర్గా ఆయన ఎదిగారు. ఇంకా నా విద్యార్హతలు వచ్చి నేను 1 నుండి 5 వరకు ఆర్సీఎం ఎలిమెంటరీ స్కూల్ అరండాల్పేట గుంటూరులో చదివాను. తర్వాత 6 నుండి 10 వరకు సెయింట్ పాల్స్ హై స్కూల్ ఫెరింగ్పురం, సెయింట్ ఇగ్నేషియస్ బోర్డింగ్ స్కూల్లో చదివాను. తర్వాత ఇంటర్మీడియట్ టీజేపీఎస్ కాలేజ్ గుంటూరు. ఆ తర్వాత డిగ్రీ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ గుంటూరు. డిగ్రీ అయిపోయిన తర్వాత నేను బీఎడ్ చేశాను. సెయింట్ మేరీస్ సెంటనరీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వైజాగ్లో చేశాను. దానికన్నా ముందు తెలుగు పండిట్ ట్రైనింగ్ చేశాను గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హనుమకొండలో. ఆ తర్వాత ఆంధ్ర లూథరన్ కాలేజీలో ఎంఈడి కూడా చేశాను. ఇవి చేసిన తర్వాత మధ్యలో ప్రెస్తో పాటు మా ఫ్రెండ్కి ఆడియో రికార్డింగ్ స్టూడియో ఉండేది. దాంట్లో కూడా నేను వర్క్ చేశాను 2 years. అప్పుడు నాకు నేను చదువుకున్న చదువు అంతా దాంట్లో నాకు అడ్వర్టైజ్మెంట్స్ రాసేలాగా కన్వర్ట్ అయింది. కొన్ని యాడ్స్ కూడా చేశాను. 1995లో హైదరాబాద్లో జాబ్ వచ్చింది, Group 2. అప్పుడు నేను అసిస్టెంట్ ఆడిటర్గా జాయిన్ అయ్యాను. ఇప్పుడు నేను అదే ఆఫీసులో పే అండ్ అకౌంట్స్ ఆఫీస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. అయితే మీరు విద్యాపరంగా కానీ, ఇటు వృత్తిపరంగా కానీ, అటు ఆంధ్ర ఇటు తెలంగాణలో వివిధ ప్రదేశాలు చూశారు, వివిధ ప్రదేశాల అనుభవం కూడా మీరు గడించారన్నమాట. అవును, చాలా మెచ్చుకోదగ్గ విషయం ప్రేమ్ కుమార్. మీరు చాలా రచనలు చేశారు. అందులో కొన్నింటిని గురించి వివరించమని కోరుతున్నాను. ఉదాహరణకి ప్రాణంపై హక్కు ఎవరిది అనే వ్యాసం రాశారు. అందులో తప్పుడు బోధనను ఖండించారు. ఈ విషయం మీరు కొంచెం మా ప్రేక్షకులతో పంచుకోగలుగుతారా? తప్పకుండా ఫాదర్. ఒకరోజు ఎందుకనో నేను ఛానల్స్ తిరగేస్తూ సర్ఫింగ్ చేస్తుంటే ఒక ఛానల్లో ఒక ప్రముఖ బోధకుడు ఒక అంశం మీద బోధిస్తున్నాడు. ఆ అంశం ఏంటంటే, క్రీస్తుని నమ్ముకున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఆ వ్యక్తి స్వర్గానికి వెళ్తాడా, నరకానికి వెళ్తాడా అనే అంశం. అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఏం చెప్తాడో చూద్దామని చూస్తూ ఉన్నా. ఆయన ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి నరకానికి వెళ్తాడు అనేవాళ్ళు చేతులు ఎత్తండి అన్నాడు. దాదాపు అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం అందరూ చేతులు ఎత్తారు. టీవీ చూస్తున్నాను, నేను కూడా చేతులు ఎత్తాను. కానీ స్వర్గానికి వెళ్తాడు అనేవాళ్ళు చేతులు ఎత్తండి ఎవరు ఎత్తలేదు. ఆయన అన్నాడు, నరకానికి వెళ్తాడు అని చేతులు ఎత్తిన వాళ్ళు మొత్తం పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే క్రీస్తుని నమ్ముకొని రక్షణ పొంది బాప్తిస్మం పొందిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నా కూడా స్వర్గానికే వెళ్తాడని చెప్పాడు ఆయన. ఇది ఎట్లా సంభవం? మనం నేర్చుకునేది కాదు కదా. మన కథోలిక విశ్వాసం ప్రకారం అది కాదు. ఒక వ్యక్తి
హత్య చేస్తే ఎంత తప్పు, ఆత్మహత్య చేసినా కూడా అంతే తప్పు కదా. రైట్. అది కూడా హత్యతో సమానమే కదా. మరి అలాంటి వ్యక్తి స్వర్గానికి ఎలా వెళ్తాడని నేను చూస్తున్నాను. ఆయన ఇంకా ఏం చెప్తాడు అని. అయితే ఆయన చెప్తాడు, క్రీస్తులో రక్షణ పొందిన వ్యక్తి అతను గతంలో చేసిన పాపాలతో పాటు చెయ్యబోయే పాపాలకు కూడా రక్షణ పొందినట్టే అని చెప్పాడు ఆయన. అది తప్పు. అది ఎంత తప్పు. అయితే ఆ టీవీ చూసే వాళ్ళకి ఎంతమంది దాన్ని నిజమని నమ్మారు కదా. అక్కడ మామూలుగా ఆయన బోధ చేసేటప్పుడు వినే ప్రజలతో పాటు ఆ టీవీ చూసేవాళ్ళు కూడా తప్పుడు బోధలకు ఆకర్షణకు లోనవుతారు కదా. తప్పకుండా. నేను దాన్ని ఖండించడానికి నేను ఈ వ్యాసం రాశాను అనమాట. ఈ వ్యాసం ప్రాణంపై హక్కు ఎవరిది అని టైటిల్ పెట్టి రాశాను. అయితే ఈ ప్రాణం ఇచ్చిన దేవుడిదే హక్కు. మనకి ఏమైనా బాధలు కష్టాలు ఉన్నా కూడా మనం నిరీక్షణతో దేవుని వేడుకోవాలి. అంతేగాని ఆత్మహత్య చేసుకుంటే కూడా స్వర్గానికి వెళ్తాం అనేది రాంగ్ కాన్సెప్ట్ అని నేను ఆ వ్యాసంలో ఖండిస్తా రాశాను. దానికి చాలామంది ఫాదర్లు, సిస్టర్లు, సాధారణ పాఠకులు కూడా అప్రిసియేషన్ చేశారు. అది సరి అయిన బోధ. అవును ఫాదర్. మన శ్రీ సభ బోధించేది కూడా అదే. మన ప్రాణంపై మనకు హక్కు లేదు. ప్రాణాన్ని సృష్టించింది ఆయనే, ప్రాణాన్ని తీసుకునేది ఆయనే. ఆయనే సర్వాధికారి. సత్యసాక్షి అనే కవిత రాశారు. అందులో బాప్తిస్త యోహాను మీద రాశారు. ఆ బాప్తిస్త యోహాను నిజంగా బైబిల్లో ఒక మంచి క్యారెక్టర్. ఆయన మీద చాలా తక్కువ వ్యాసాలు ఉన్నాయి, చాలా తక్కువ సాహిత్యం కూడా ఉంది. దీని గురించి మీరు కొంచెం వివరిస్తారా? నిజానికి బాప్తిస్మ యోహాను గురించి బైబిల్లో ఒక అధ్యాయం కూడా లేదు ఫాదర్. కొన్ని వాక్యాలు మాత్రమే ఉన్నాయి రైట్ ఆయన గురించి. ఆయన శిరచ్ఛేదం సందర్భంగా నేను కవిత ఒకటి రాశాను. దాంట్లో ఆయనే మాట్లాడుతున్నట్టుగా రాశాను. నేను ఒంటె చర్మం చుట్టుకున్న ఎడారి స్వరాన్ని, మిడతలే మధురాహారంగా, పుష్పోత్సవమే పరమపానంగా జీవించే వనజీవిని. అయితేనేం నేనే మార్గం అన్నవాడికి మార్గం సిద్ధం చేసిన వాడిని, జ్ఞానానికే కర్త అయిన వాడికి జ్ఞానస్నానం ఇచ్చిన వాడిని, చాలా బాగుంది, మనుషుల్లోనే మహనీయుడు అని మనుష్యపుత్రుడే మెచ్చిన వాడిని, రాజుల కామాంధతను నిగ్గదీసిన విప్లవ గీతికను, అధికారుల అహంకారాన్ని చెండాడిన మేఘనాదాన్ని, కులకాంతల కుత్సిత వాంఛకు, అధికారం దౌర్జన్యానికి, పళ్ళెంలో బహుమానంగా ఛేదించబడిన సత్యానికి తెగిపడిన నా శిరస్సే సాక్షి. రాజుల అరాచకానికి ఆహుతైన చరిత్రలో నరకబడని ఖడ్గ సంతకాన్ని, నేలలో ఇంకిన నా నెత్తురు సాక్షిగా ఆనాటి రాజుల రాజరికం రాలిపోయింది. కామాంధులు అగ్నిలో అలమటిస్తున్నారు, మతాంధులు మంటల్లో పళ్ళు నూరుకుంటున్నారు, కలుషాత్ములు అధోగతిలో దుర్గతి పాలయ్యారు. పరమేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్న వాడి సాక్షిగా, అతి త్వరలో ఆయన రెండవ రాక సాక్షిగా, ఇప్పుడు మీకోసం మళ్ళీ నా గొంతు సవరదీస్తున్నా, ఆదమర్చిన మీ బ్రతుకు అలసత్వాన్ని హెచ్చరిస్తున్నా. అదిగో చెట్టు మొదట్లో గొడ్డలి పదును పెట్టబడి ఉంది, ఫలించని పాపపు కొమ్మల్ని తెగనరకడానికి సిద్ధంగా అని కవిత రాశాను. చాలా బాగుంది. ఈ బాప్తిస్త యోహాను గురించి బైబిల్లో ప్రస్తావించిన విషయాలన్నింటినీ కూడా కవిత రూపంలో బాగా వ్యక్తం చేయగలిగారు. ప్రేమ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. తర్వాత కడుపు తీపి అన్న వచన కవితను రాశారు. దాన్ని కన్నతల్లి వేదనను అందులో వివరించినట్టుగా కనపడుతుంది. దాని గురించి కొంచెం మాతో ముచ్చటిస్తారా? ఈ రోజుల్లో కొడుకులు వాళ్ళ తల్లిదండ్రుల త్యాగాల్ని ఏం పట్టించుకోకుండా వాళ్ళ స్వార్థాన్ని చూసుకుంటున్నారు. అసలు తండ్రులు పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నారు, వాళ్ళు పిల్లల నుంచి ఏం కోరుకుంటున్నారన్న దాని గురించి కడుపు తీపి అని ఒకటి రాశాను. అందులో కన్నతల్లి వేదన. కన్నతల్లి కొడుకు నుంచి ఏం కోరుకోవట్లేదు. అసలు వాళ్ళ ఆలోచన విధాలు ఎలా ఉంటాయంటే, ఒక్కసారి వచ్చిపోరా కన్నా, నువ్వు పాలు తాగిన పెదాల స్పర్శ అలాగే ఉంది, స్నానం చేయించినప్పుడు సబ్బు వాసన వస్తూనే ఉంది, గోరు ముద్దలో నెయ్యి వాసన ఇంకా పోలేదు, తొలిసారి అమ్మ అన్నప్పటి తన్మయం తొలగిపోలేదు. అట్లా మొదలుపెట్టి చివరికి ఆయన బాధపడి చిన్నపిల్లలకు జ్వరం వచ్చినప్పుడు అర్ధరాత్రి జ్వరంతో నువ్వు వేడుస్తుంటే నిస్సహాయంగా పెట్టిన వెక్కిళ్ళు ఆగలేదు, నీ కోసం మా మొక్కులు లెక్కే లేదు, మా మొక్కులు తీరి స్కూల్ ఫైనల్లో పాస్ అయినప్పుడు విందులో అతిథుల ఆశీస్సులు హడావిడి మరుపు రాలేదు, నీ భవిష్యత్తు కోసం ముక్కలైన మా రెక్కలు ఇంకా అతకలేదు. ఆ తర్వాత అతనికి ఉద్యోగం వచ్చింది, ప్రమోషన్ వచ్చింది, ఆ ఊరికే వచ్చాడు. కానీ మన ఊరికే ట్రాన్స్ఫర్ అయిందన్న ఆనందం కన్నా పెళ్ళాం మాట విని మమ్మల్ని కాదన్న ఆవేదన ఇంకా తగ్గలేదు. ఒకే ఊరిలో ఉన్న విదేశీయులమయ్యాం,
ముసలోళ్ళమైనా మా పని మేము చేసుకుంటున్నాం. నీ జీతం మాకొద్దురా, మాదంతా నీకే ఇచ్చేసాం కదా నాన్న. మీ నాన్న దాదాపు మోగవాడయ్యాడు, నేను ఇంచుమించు పిచ్చిదాన్ని అయ్యాను. నీ డబ్బు మాకొద్దు బాబు, నిన్ను చూడాలని ఉంది, ఒక్కసారి కనపడరా, ప్రేమగా ఒక మాట మాట్లాడు చాలు, ఒక్కసారి వచ్చిపోరా కన్నా. వండర్ఫుల్ ప్రేమ్ కుమార్, చాలా చక్కగా తల్లి ఆవేదనను ఈ కవిత ద్వారా వ్యక్తం చేశారు. ఇంకొక రచన వాళ్ళిద్దరూ అనే ఒక కథను రాశారు. అందులో పరివర్తన చెందిన దొంగ విషయం చాలా చక్కగా చిత్రించినట్టు కనపడుతుంది. ఆ విషయం మా ప్రేక్షకులతో పంచుకోగలుగుతారా? అది క్రీస్తు శిలువ వేయబడిన రోజును స్టార్ట్ అవుతుంది పదరి కథ. క్రీస్తు శకం 30వ సంవత్సరం శుక్రవారం మధ్యాహ్నం యెరూషలేం శివారులోని గొల్గొతా. అక్కడ దృశ్యం బీభత్సంగా ఉంది. ఆ ప్రాంతమంతా చావు వాసన. 3 మనుషులు శిలువ కొయ్యలకు మేకులు కొట్టబడి రక్తం కారుతూ వేలాడుతున్నారు. అక్కడ చేరిన జనం వాళ్ళ గురించి రకరకాలుగా మాట్లాడుతూ కొత్తగా గుంపు దగ్గరికి వస్తున్న వాళ్ళకి సమాచారం అందిస్తున్నారు. అంతా గోలగోలగా ఉంది. 3లో మధ్య వ్యక్తిని పెద్ద శిలువకు, అటు ఇటు ఉన్న వాళ్ళని వాళ్ళ ఎత్తుకు సరిపోని శిలువలకు కొట్టారు. వాళ్ళిద్దరూ ఆ కొయ్యలకి సరిపోనందువల్ల మోకాళ్ళు బాగా ముందుకు వంచి వేలాడుతున్నారు. ఇద్దరు కొంచెం మత్తుగా ఉన్నట్లున్నారు. మధ్య వ్యక్తికి ఎడమవైపు ఉన్న వ్యక్తి పెద్ద పెద్దగా అరుస్తూ ఎవరు గుర్తొస్తే వాళ్ళను బండబూతులు తిడుతూ శపిస్తున్నాడు. ఎదురుగా ఉన్న వాళ్ళతో మొదలుపెట్టి తల్లిదండ్రులతో సహా వరుసపెట్టి తిడుతున్నాడు. మధ్య వ్యక్తి కుడివైపు ఉన్న వ్యక్తి మత్తులోని ఏడుస్తున్నాడు. తలను వెనుక శిలువ కొయ్యకు కొడుతూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. మధ్యలోని వ్యక్తి మామూలుగానే ఉన్నాడు, కానీ ఈ లోకంతో సంబంధం లేనట్లు కళ్ళు మూసుకుని ఎవరితోనో మాట్లాడుతున్నట్లు పెదవులు కదిలిస్తున్నాడు. అప్పుడప్పుడు తలెత్తి ఆకాశం వైపు చూస్తున్నాడు. అక్కడి గుంపులో వారికి కొందరికి ఇది వినోదంగా ఉంది. ప్రేమ్ కుమార్ ఫాదర్, మిగతా విషయం మనం కొనసాగిద్దాం. తప్పకుండా ప్రస్తుతం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఆ బ్రేక్ తర్వాత మళ్ళీ తిరిగి మన విషయం కొనసాగిద్దాం. ఆ గుంపుకి దగ్గరగా ఉన్నవారు మాత్రం దుఃఖానికి అతీతమైన స్థితిలో దుఃఖించాలి అని మెదడు నుంచి సంకేతాలు అందక ఒకరిని ఒకరు ఆసరాగా పట్టుకొని గుండెలు వణుకుతుండగా అయోమయంగా ఏమీ అర్థం కానట్టు చూస్తున్నారు. ఆకాశంలో రాబందుల గుంపు ఒకటి చక్కర్లు కొడుతూ తిరుగుతున్నాయి. మధ్యలో ఉన్న వ్యక్తికి మాత్రమే తల చుట్టూ ముళ్ళ కిరీటంలా గుచ్చారు. దాని నుండి కారుతున్న రక్తం చిక్కగా గాలికి గడ్డకడుతూ నెమ్మదిగా కిందకి జారుతూ రెప్పల మీద నుండి కళ్ళలోకి జారుతోంది. 2 చేతులు అటు ఇటు కొయ్యకి కట్టబడడం వల్ల తుడుచుకునే అవకాశం లేక కనురెప్పలు అల్లల్లాడిస్తున్నాడు. ఎడమవైపు ఉన్న మధ్యలో ఉన్న వ్యక్తి కూడా తిడుతూ అరుస్తున్నాడు. అప్పటి వరకు ఏడుస్తున్న కుడివైపు వ్యక్తి ఎడమ వ్యక్తిని వారిస్తూ మధ్యలో వ్యక్తితో ఏదో అంటున్నాడు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో కింద ఉన్న జనాలకి వినపడడం లేదు. మధ్య వ్యక్తి నెమ్మదిగా కుడివైపు తిరిగి ఎండిపోయిన పెదాలను నాలుకతో తడుపుకుంటూ ఏదో చెప్పాడు. అప్పటి వరకు వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ కుడివైపు వ్యక్తిలో అంత భయంకరమైన బాధామయ స్థితిలో కూడా నమ్మలేని నిజం వింటున్నట్టు ఆశ్చర్యం తొంగిచూసి అది ఆనందంగా మారింది. ఎడమ వ్యక్తి తిడుతూనే ఉన్నాడు. ఉన్నట్టుండి మధ్యలోని వ్యక్తి బిగ్గరగా కేక వేసి తలవాల్చాడు. ఆ కేక ఆ కొండల్లో ప్రతిధ్వనించింది. హఠాత్తుగా చీకటి కమ్మింది. ఆ కేకకి సమాధానంగా ఆకాశం ఉరిమింది. భూమి గడగడ వణికింది. జనం తలో దిక్కుకి ఉరికారు. మధ్య వ్యక్తి చనిపోయాడని తెలుసుకుని అటు ఇటు ఉన్న వాళ్ళిద్దరినీ ఇనుప సుత్తితో మోకాలి చెప్పులు బద్దలై కీళ్లు నుజ్జయ్యేలా కొట్టారు. కుడివైపు వ్యక్తి పళ్ళ బిగువున ఓర్చుకుంటుంటే ఎడమవైపు వ్యక్తి అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ చేసిన ఆర్తనాదాలు పిడుగు ధ్వనిలో కలిసిపోయాయి. హోరు గాలి మొదలైంది. ఇలా మొదలవుతుంది స్టోరీ. వాళ్ళిద్దరు చాలా బాగుంది ప్రేమ్ కుమార్. ఇంతవరకు ప్రేమ్ కుమారు తను రచించిన రచనలో కొన్నింటిని వివరంగా మనతో పంచుకున్నారు. ఇప్పుడు మరొక రచన, ఆయన చాలా రచనలు చేశారు, అందులో ఒకటి మాత్రము చూసి మిగతా విషయాలకు మనం వెళ్దాం. ప్రేమ్ కుమార్, మీరు మీ రచనలలో ఇంకా ముఖ్యమైనది రుణం అనే కవితను రాశారు. ఆ కవితను మాతృ దినోత్సవం, దాని గురించి వివరిస్తారా? మే 11వ తారీఖున మాతృ దినోత్సవం సందర్భంగా ఈ కవిత రాయడం జరిగింది.
అసలు తల్లి అంటే ఎవరు, తల్లి చేసే పని ఏంటి, తల్లి స్థానం ఏంటి అన్న దాని గురించి నేను రాశాను. ఎలా మరవగలనమ్మా నువ్వు చేసిన సాహసాన్ని, కంటికి కనబడని సూక్ష్మ బీజాన్ని కంటికి రెప్పలా కడుపున దాచి, ఊపిరిలో ఊపిరిగా, దేహంలో దేహంగా, రక్తంలో రక్తంగా, ప్రాణంలో ప్రాణంగా పదిలంగా పోషించి మురిపెంగా మోసి నన్ను కనడానికి నరకం భరించి నా పుట్టినరోజున నువ్వు మళ్ళీ పుట్టి ప్రాణాలకు తెగించి నాకు ప్రాణం పోసిన నీ తెగింపుని నేను ఎలా మరవగలనమ్మా. స్పర్శతో ధైర్యాన్నిచ్చి, గుండెలో స్థానమిచ్చి, రక్తాన్నే పాలుగా మార్చి, పుష్టిగా పోషణనిచ్చి, ఏడుపు నాపి కడుపు నింపి, ఊయలలూపి జోలలు పాడి, ఆలనలో పాలనలో మలమూత్ర క్షాళనలో నీ పనులన్నీ పక్కన పెట్టి నా పనికే సమయమిచ్చి, నిన్ను నువ్వు మరచి నన్ను నన్నుగా మలచి నా చేష్టలకి మురిసి నీ కూలికి అదే జీతమని తలచిన నీ అమ్మతనాన్ని నేను ఎలా మరవగలనమ్మా. నా తొలి కదలికకు మూలమై, తొలి చూపుకి దృశ్యమై, తొలి నవ్వుకు కారణమై, తొలి మాటకు శబ్దమై, తొలి అడుగుకు గమ్యమై, తొలి అక్షర రూపమై, తొలి కవితకు భావమై, తొలి పాటకు పల్లవి అయిన నా తొలి గురువుని నేను ఎలా మరవగలనమ్మా. చాలా చక్కగా ఉంది ప్రేమ్ కుమార్. ఈ కవితని చాలా సహజంగా వివరించారు. అమ్మ గొప్పదనం చాలా చక్కగా చిన్న చిన్న మాటల్లోని చక్కగా అందరికీ అర్థమయ్యేలా వివరించారు. చాలా బాగుంది. అయితే ప్రేమ్, మీరు ఎక్కువగా క్రైస్తవ సాహిత్యం మీద కేంద్రీకరించినట్టుగా అవుపడుతుంది. ఉదాహరణకి ఈ బైబిల్ సత్యాలను వాటిని వివరించడం కోసం మంచి శ్రమ చేశారు. దానికి మిమ్మల్ని నిజంగా మెచ్చుకోవాలి. అయితే మీరు ఈ క్రైస్తవ సాహిత్యమే కాకుండా ఇతర రచనలు, అంటే లౌకికమైన రచనలు, సామాజికమైన రచనలు ఏమైనా చేశారా? వివాహ వ్యవస్థ గొప్పతనాన్ని తెలియజేస్తూ కూడా రాశాను. అది మన దేశంలో ఎక్కువ వ్యాపకంలో ఉందంటారా? ఉంది ఫాదర్. మన దేశంలో కాదు, మన హైదరాబాద్లోనే ఉంది. హైటెక్ సిటీలో నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా అట్లాగే పెషావర్లో బాంబు దాడి, చర్చి మీద బాంబు దాడి జరిగినప్పుడు, అలాగే పెషావర్ సైనిక్ స్కూల్లో పిల్లల్ని చంపేసినప్పుడు, చార్ధామ్లో వరదలు వచ్చినప్పుడు, వీటన్నిటి గురించి కూడా మన రీసెంట్గా అబ్దుల్ కలాం గారి గురించి రాశాను. వెరీ గుడ్. అంటే కేవలం క్రైస్తవ బోధ మీదనే కాదు, ఇతరత్ర కూడా రాశారు. చాలా సంతోషం. అయితే మీ పుస్తక రచనలు, మీ వ్యాస రచనలు, ఈ కవిత రచనలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? వీటి వెనుక ప్రోత్సాహకులు ఎవరు? ప్రేరణ ఇచ్చిన వాళ్ళు ఎవరు? నిజానికి చెప్పాలంటే నేను పెన్నులో పాళీ లాంటి వాడిని ఫాదర్. నా అంతటా నేనేమి రాయలేను. నా అంతటా నేను సొంతగా ఏది ఒక అక్షరం కూడా పెట్టలేను. అదంతా ఆత్మ సంబంధించిన విషయం. అది ఆత్మదేవుడు నన్ను ప్రేరేపించి రాపించబట్టే నేను రాస్తున్నాను ఇంతవరకు కూడా. అంతకుమించి నా సొంత ప్రయత్నం కూడా ఏమి లేదు. ఏదైనా ఒక తలంపు వచ్చిందంటే కేవలం ఆత్మదేవుడు కలిగించిన తలంపు మాత్రమే అది, అంతేగాని ఇందులో నా గొప్పతనం అయితే ఏమి లేదు. వెరీ గుడ్. అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఒదిగి ఉండాలన్న సూక్తిని బాగా వంట పట్టించుకున్న వాళ్ళు. మీరు చేసిన ఆడియో, వీడియో, ఈ క్యాసెట్లు అయితేనేమి ఎంతవరకు సఫలీకృతులు అయ్యారు అని చెప్పగలరు? నేను ఏది రాసినా కూడా ప్రతి దాంతో తృప్తి పడ్డాను ఫాదర్. నాకు తృప్తి లేదు అంటానికి లేదు. ఈ క్షణం వరకు ప్రతి క్షణాన్ని తృప్తిగానే నేను జీవిస్తున్నాను. దేవుడు ప్రతి క్షణాన్ని తృప్తిగా జీవించమని నాకు నేర్పిస్తున్నాడు. ఇకపోతే చాలామంది నాకు ఫోన్లు చేసి అభినందిస్తూ ఉంటారు. కొంతమంది ఉత్తరాలు కూడా రాశారు, మెసేజ్లు ఇస్తుంటారు. వాటితో నేను తృప్తిగానే నేను ఉన్నాను. వాళ్ళని కూడా నేను ఈ సందర్భంగా వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కుటుంబ సమస్యలు ఏమైనా మీకు ప్రతిబంధకాలుగా ఉన్నాయా? మీ వ్యాస రచనలో కానీ కవిత రచనలో కానీ ప్రతిబంధకాలుగా ఉన్నాయా, లేకపోతే ప్రోత్సాహకాలుగా ఉన్నాయా? నా వరకు నాకు ఇంతవరకు అలాంటి ప్రాబ్లం ఏమీ ఎదురుకాలేదు ఫాదర్. ఎందుకంటే నా పని నేను చేసుకుంటూ దాంతోపాటు ఇది కూడా చేస్తాను కాబట్టి ఆ ప్రాబ్లం రాదు. నా పని పక్కన పెట్టేసి కేవలం ఇది మాత్రం రాస్తుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయేమో. మీ రచనలో, మీ కవిత రచన అయితేనేమి ఏమైనా అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ మీరు పొందారా? అదే ఇంతకుముందు చెప్పినట్టుగా రాష్ట్ర స్థాయి కవితల పోటీల్లో ప్రథమ బహుమతి వచ్చింది ఫాదర్. నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అది ఇప్పుడు నేనున్న స్థాయికి అది నాకు చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు బాల్యావస్థలో ఉన్నాను. ఒక రకంగా చెప్పాలంటే ఈ రచనలో బాల్యావస్థలో ఉన్నాను. ఇప్పుడే తప్పుడడుగులు వేస్తున్నట్టు లెక్క. సో ఒక
సంసార జీవితాన్ని గడుపుతూ ఉద్యోగం చేస్తూ రచన విషయాన్ని కూడా చాలా శ్రద్ధగా పోషించుకుంటూ నిజంగా మీరు బాగా చాలా శ్రమ పడుతున్నారు. దానికి గాను మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరు బాల్య రచయిత అన్నారు. ఈ బాల్య రచయితలకు అంటే వర్ధమాన రచయితలకు మీరేమైనా సందేశం ఇవ్వగలుగుతారా? నేను ఇచ్చే సందేశం ఏంటంటే ఫాదర్, ఇప్పుడు మనం హైబ్రిడ్ యుగం దాటి బోన్సాయి యుగంలోకి వచ్చాం. బోన్సాయి యుగం అంటే ఒక చిన్న కుండీలోనే ఒక పెద్ద చెట్టుకి ఉండేటువంటి ఫలాల యొక్క లక్షణాలు కలిగిన ఫలాలు కలిగి ఉంటుంది బోన్సాయి. ఇప్పుడు మన రచనలో కూడా ఒక 300 పేజీల నవల్లో ఉండేదాన్ని ఒక 10 పేజీల కవితలో ఎలా చెప్పగలం అన్న దాని మీద ఆధారపడుతుంది. జనానికి కూడా చదివేవాళ్ళు టైం లేదు, ఓపిక అంతకన్నా లేదు, జస్ట్ అట్లా. ఇప్పుడు ఏమంటారంటే ట్విట్టర్ యుగం ఇది, రైట్. ఫేస్బుక్, ట్విట్టర్ ఆ యుగం ఇది. పెద్ద పెద్ద మెసేజీలు, పుస్తకాలు, కవితలు రాస్తే చదివేవాళ్ళు కూడా నాకు తెలిసి చాలా తక్కువ మంది. కాబట్టి మనం ఏది చెప్పినా కూడా పద ఆడంబరం కాకుండా భావానికి ప్రాముఖ్యతనిచ్చి ఆ భావంలోనే తక్కువ మాటలతో ఎక్కువ భావం వచ్చేలాగా రాయగలగాలి. దానికి మన సొంత ప్రయత్నం అయితే ఏం లేదు, కంపల్సరీగా ఆత్మదేవుడు సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయం చాలా ప్రస్ఫుటం అవుతుంది. ఎందుకంటే మీరు చిన్న చిన్న వాక్యాలతోటి రచనలను చక్కగా సాగించారు. అంతేకాకుండా వ్యక్తీకరణ కూడా బాగుంది, స్పష్టంగా ఉంది. చాలా విషయాలు చెప్పారు మాకు, సమాజానికి ఉపయోగపడేవి, మానవతా విలువలను పోషించేవి చాలా విషయాలు చెప్పారు. అందుకు చాలా వందనాలు ప్రేమ్. నాకు కూడా ఈ అవకాశాన్ని కలిగించినటువంటి దివ్యవాణి ఛానల్లో పనిచేసే వాళ్ళందరికీ, యాజమాన్యానికి మొత్తానికి, యావత్ తెలుగు కథోలికులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఇంతటితో ముగుస్తుంది. మళ్ళీ వచ్చే కార్యక్రమం మరో కొత్త రచయితతోటి ఇదే కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. అంతవరకు సెలవు.